హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనెలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు భార్యాభర్తల సమస్యల్ని అంటే చిన్న చిన్న సమస్యలు అంటే పెద్ద సమస్యలేం కాదు. వాళ్ళకు ఒక్క చాయ్‌తో పరిష్కారం అవుతాయి. ఈ డాబా, ఒక టీ చాలా సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఇంట్లో సమస్యలకు భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉండాలి అంటే ఈ డాబా, ఒక టీ చాలా సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఉదయం సూర్యుడు ఉదయించకముందే వంటగదిలో చాయ్ తయారవుతూ ఉంటుంది. ఆ చాయ్ వాసనను కలిసిపోతూ ఒక కొత్త రోజు ప్రారంభమవుతుంది. ఆ చాయ్ వాసనతో పాటే మనసులో కూడా మెల్లగా చల్లదనం చేరాలి. కానీ కొన్నిసార్లు ఆ సువాసనతో పాటు మన ఇంట్లో మాటల వేడి కూడా మొదలవుతుంది. భార్య ఏదో ఒకటి అనడం, "నువ్వు కూడా ఒక్క నిమిషం కూడా నిశ్శబ్దంగా ఉండవా?" అని భర్త సమాధానం ఇవ్వడం. ఇలాంటి చిన్న చిన్న మాటలు పెద్ద మంటలవుతాయి. కానీ ఆ మంటల్ని ఆర్పేయడానికి ఒక చిన్న టీ కప్పు సరిపోతుంది. జీవితంలో సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల్ని మనం ఎలా ఎదుర్కొంటామనేదే ఆ ఇంటి సంతోషాల్ని నిర్ణయిస్తుంది. భార్యాభర్తలిద్దరూ రోజు వేరు వేరు యుద్ధాలు చేస్తారు. ఒకరు బయట పని ఒత్తిడితో, ఇంకొకరు ఇంటి పనిలో అలసటతో. కానీ ఆ రెండు అలసటలు ఒకే ఇంట్లో కలిసినప్పుడు వాటి మధ్య అర్థం లేకుంటే మాటల యుద్ధం చెలరేగుతుంది. అప్పుడే గుర్తుకు రావాలి, ఇద్దరం కలిసి కొంచెం టీ తాగుదామని. అదే మాట ఆ ఇంటిలోని వాతావరణాన్ని మార్చేస్తుంది. ఒకరికి కోపంగా ఉన్నా మరొకరు చాయ్ చేసిస్తే ఆ కప్పులో క్షమ, ప్రేమ, సహనం అంతా దాగుంటాయి. కొన్నిసార్లు చాయ్ కప్పు ఇచ్చే శాంతి 100 మాటలు చెప్పినా రాదు. ఇంట్లో సమస్యలు ఉంటాయి, కానీ గొడవలు లేకుండా ఉండడం ఒక కళ. ఆ కళలో మొదటి పాఠం కోపం ముందు చాయ్ తాగడం. చిన్న టీ విరామం మనసుకి పెద్ద ప్రశాంతతను ఇస్తుంది. అసలు జీవితంలో సమస్యలు ఉండకపోవు, ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కానీ వాటిని ఎదుర్కోవడం ఎలా అనేది నేర్చుకున్న వాళ్ళ ఇళ్లలో మాత్రం ప్రశాంతత ఉంటుంది. రోజు మొదలైన కొద్దిసేపటికే చిన్న చిన్న మాటలు మొదలవుతాయి. పిల్లల బ్యాగ్ సిద్ధం చేశావా అని భర్త అడగడం. నువ్వే కదా నిన్న రాత్రి బ్యాగ్ లోపల పుస్తకాలు పెట్టావు, బ్యాగ్ ఎక్కడ పెట్టావు అని భార్య అడగడం. ఇలా చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. అయితే ఒకరు ఆగిపోతే మరోవారు చల్లగా ఒక కప్పు టీ ఇస్తే మాటల వేడి తగ్గుతుంది. చాయ్ కప్పు తీసుకునే ముందు మనసు కూడా కొంచెం మరిగిపోతుంది. కానీ చల్లబడిన తర్వాత ఆ ప్రేమ మరింత తీపిగా మారుతుంది. ఒక టీ కప్పు అంటే చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఆ టీలో దాగి ఉంటుంది భార్యాభర్తల మధ్య మౌనమైన క్షమ, చిన్న తప్పుల మీద నవ్వుకోగల గుణం, మరియు ఇది మన ఇల్లు, మన సమస్య అనే అర్థం. ఎంత వాదన వచ్చినా ఎవరికి వారు అనగారకపోతేనే ప్రేమ నిలుస్తుంది. కానీ ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు ఒక కప్పు టీ ఇస్తేనే అది మంత్రంలా పనిచేస్తుంది. ఆ కప్పులో ఉన్నది కేవలం చాయ్ కాదు, ఆ కప్పులో ప్రేమ, సహనం, అర్థం ఉన్నాయి. అసలు ఇంట్లో సమస్యలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమకంటూ బాధలు, ఒత్తిళ్లు ఉంటాయి. భర్తకు ఆఫీసు ఒత్తిడి, భార్యకు ఇంటి బాధ్యతలు. రెండింటి మధ్యలో చిన్న తేడాలు రాగానే మనసులు గాయపడతాయి. కానీ ఇవి చిన్న గాయాలే. వాటిని గొడవలుగా మార్చకపోతే అవే ప్రేమకు గుర్తులవుతాయి. ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలో తెలుసా? మన ఇద్దరం సమస్యల్ని ఎదుర్కొంటున్నాం, కానీ మన ఇద్దరం ఒకరిని ఒకరం ఎదుర్కోవడం కాదు. ఇది తెలుసుకున్న క్షణం నుంచే ఇంట్లో ప్రశాంతత మొదలవుతుంది. ఎప్పుడైనా వాదన మొదలైతే వెంటనే ఆగి చెప్పండి, ఒక కప్పు టీ తాగుదాం అని చెప్పేసి. ఆ మాటలో మాయ ఉంది. టీ తాగుతూ కూర్చున్నప్పుడు మన హృదయం స్వయంగా నెమ్మదిస్తుంది, కోపం తగ్గుతుంది, మాటలు చల్లబడతాయి. ఆ కప్పులో ఉండే చక్కెర కంటే ఎక్కువ తీపి ఆ మౌనంలో ఉంటుంది. కొన్నిసార్లు ప్రేమ చూపించడానికి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. ఒక చిన్న టీ కప్పు చాలు. భార్యకు కావలసింది అర్థం చేసుకోవడం, భర్తకు కావలసింది గౌరవం. ఇవి రెండూ ఉన్న చోట గొడవలకు చోటు ఉండదు. పెళ్లి అనేది ఇద్దరూ ఒకరినొకరు మార్చుకోవడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. భర్త ఆఫీసులో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఇంటికి వచ్చి భార్య ఇచ్చిన చాయ్ కప్పు చేతిలో పడగానే
అతనిలో అలసట కరిగిపోతుంది. అలాగే భార్య రోజంతా చేసిన పనుల తరువాత భర్త చెప్పినా బాగుంది నీ చేతి టీ అన్న ఒక్క మాట ఆమెకు విశ్రాంతి అవుతుంది. గొడవలు మొదలయ్యే ముందు టీ మొదలుపెట్టండి. చాయ్ తాగుతూ మాట్లాడినప్పుడు మాటల వేడి తగ్గిపోతుంది. చిన్న తప్పులను పెద్దగా మార్చుకోవద్దు. ఎవరూ పర్ఫెక్ట్ కాదు, కానీ ప్రేమ పరిపూర్ణం. కోపం వచ్చినప్పుడు టీ చేయడం నేర్చుకోండి, కాఫీ కాదు, చాయ్. ఎందుకంటే అది మరిగి చల్లబడుతుంది మనసులా. ప్రతిరోజు ఒకసారి కూర్చొని చాయ్ తాగండి. మాట్లాడకపోయినా ఆ మౌనం కూడా ప్రేమే. జీవితం అంటే ఎప్పుడూ పరిపూర్ణం కాదు, కానీ ప్రేమ ఉన్న చోట, అర్థం ఉన్న చోట సమస్యలు కూడా తీపి జ్ఞాపకాలవుతాయి. అందుకే ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు గొడవ పడకండి. ఒక కప్పు టీ కలపండి. రెండు మనసులను చల్లబరుచుకోండి. కానీ ఒక టీ చాలా సమస్యల్ని పరిష్కరిస్తుంది. కానీ ఒకరి మీద ఒకరు విసురుకోకండి. చాయ్ కప్ అంటే చిన్నదే, కానీ దానితో వచ్చే నిశ్శబ్దం ఎంత గొప్పదో తెలుసా? అదే చాయ్ కప్పులో చాలామంది తమ కోపాన్ని కలుపుతారు. చాయ్ బాగా మరిగితే ఆ కోపం కూడా కాస్త మరిగి చల్లబడిపోతుంది. నిజానికి టీ అనేది మిరాకిల్ డ్రింక్ లాంటిది. ఒక కప్పు టీ ఎప్పుడు తాగారో తెలుసా? మాటలు మరిగే ముందు, కోపం మొదలయ్యే ముందు కప్పు చేతిలో ఉండాలి. ఇంటి సమస్యల కంటే చాయ్ తీపి ఎక్కువైతే గొడవలు ఆగిపోతాయి. కానీ జాగ్రత్త, ఒకరి మీద ఒకరు విసురుకోవద్దు. కోపం వచ్చినప్పుడు టీ చేతిలో ఉంటే కప్పు వేడి మాత్రమే కాదు, కప్పులు కూడా హాట్ అవుతారు. భర్తలకు ఒక చిట్కా: చాయ్ తాగుతూ భార్యను చాలా బాగుంది నీ చేతి చాయ్ అనడం మర్చిపోకండి. ఆ ఒక్క మాట ఆమె మూడ్ను మార్చేస్తుంది. టీ తాగేటప్పుడు ఫోన్ను చూసుకోకండి, అది ప్రేమకు అవమానం. చాయ్ కంటే స్క్రీన్ను చూసే వాళ్లకు శాంతి దొరకదు. ఇంటి సమస్యలు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి, కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో మన చేతిలోనే ఉంది. ఇంట్లో గొడవ మొదలవబోతుంది అని తెలిసిన వెంటనే ఒకరు ఇంకొకరితో చెప్పేయండి, ముందు చాయ్ తాగుదాం, ఆ తర్వాత గొడవ మొదలు పెడతామని. టీ తాగుతున్నప్పుడు ఎవరూ మాట్లాడకండి. ఒకసారి భార్యాభర్తలిద్దరూ కోపంలో ఉండగా భార్య చెప్పింది, నీతో మాట్లాడను అని. భర్త ఒక వేడివేడి చాయ్ చేసి, ఈ చాయ్ తాగు, నీకోసం చేశాను అని అంటే భార్య, నువ్వు చేసింది నేను తాగను అని అంటుంది. అప్పుడు భర్త, అయితే నీకోసం చేసిందే నేను తాగుతాను అన్న ఇలాంటి మాటలు ఈ చాయ్ మాంత్రికం. టీ మనకు నేర్పే పాఠం ఏమిటంటే, చిన్న వేడి కూడా ఎక్కువైతే కాల్చేస్తుంది. అదే మాటలకు కూడా వర్తిస్తుంది. అందుకే టీని జాగ్రత్తగా తాగాలి, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి, విసరవద్దు. జీవితంలో గొడవలు రావచ్చు, కానీ ఒకరి మీద ఒకరు చాయ్ విసురుకోవద్దు. మాటల్ని తేలికగా మార్చుకోండి, కానీ ఆ టీని ఒకరి మీద ఒకరు విసురుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.